మామూలుగా లేదు టీజర్. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. 2 కళ్ళు సరిపోలేదు. ఇది మారుతిదాస్ దండయాత్ర అనే టైప్‌లో డైరెక్టర్ మారుతి గారు లియో షాట్‌ని రీక్రియేట్ చేశారు. మరి రియాలిటీ ఏమైద్దో? చూస్తుంటే గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఆ వణుకు తెప్పించే వీఎఫ్ఎక్స్, ఆర్టిఫిషియల్ సెట్టింగ్, స్టిఫ్ బాడీ లాంగ్వేజ్‌తో కామెడీ అనుకుని పెట్టించిన డైలాగ్స్ చూస్తుంటే అమ్మో బొమ్మే అన్నట్టుంది నాకు థియేటర్‌లో. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే ఓం ఫట్ స్వాహ. ఒక విషయంలో మటుకు ప్రభాస్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే మల్టిపుల్ జానరాస్‌ని ట్రై చేసే విషయంలో. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక చాలామంది కమర్షియల్ మూవీస్ తీసే డైరెక్టర్స్‌తో ప్యూర్ మసాలా కమర్షియల్ ఫిల్మ్స్ సైడ్‌కి కొట్టేస్తారు. బట్ ప్రభాస్ ఎక్స్‌పెరిమెంటల్స్‌ని చూస్ చేసుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్ ఫ్యాంటసీ, హిస్టారికల్ యాక్షన్, అగైన్ యాక్షన్ థ్రిల్లర్, సైఫై యాక్షన్. ఇప్పుడు ఫ్యాంటసీ హారర్ కామెడీ, నెక్స్ట్ వార్ బేస్డ్, ఆ తర్వాత పోలీస్ యాక్షన్. జానరాస్ ట్రై చేస్తున్నారు చూడండి, ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి. అండ్ దట్ టు ఇండియా వైజ్ ఫేమస్ డైరెక్టర్స్ అనే కాదు, రీజనల్ ఫిలిమ్స్ తీసిన డైరెక్టర్స్ కూడా అవకాశాలు ఇవ్వటం, వాళ్ళతో మూవీస్ చేయడం అనేది మంచి థింగ్. బట్ ఇక్కడ ది రాజా సాబ్ విషయంలో అయితే మటుకు తేడా ఇరుక్కు సాబ్. నాకైతే డౌటే సాబ్ అని ఇలాగే ఉంది. మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీజీ, మీరు బయలుదేరని చెప్తాను. అఫ్ కోర్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సంథింగ్ ఆఫ్లోనే ఉన్నాయి ప్రాజెక్ట్ పరంగా. సరే టేజర్ వచ్చాక ఏమన్నా అయిద్దేమో అనుకున్నా, మారుతి గారు నేనేమనుకోకపోయినా గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ గ్రాప్ చేసే ఎలిమెంట్ లేదు. అండ్ దోస్ ప్రొడక్షన్ వాల్యూస్, హారర్ కామెడీ అన్నారు, మొత్తం విఎఫ్ఎక్స్ నింపితే హారర్ ఏముంటుంది బొక్క. ఆ ఇన్వర్టింగ్ థింగ్ ఏదైతే ఉందో అది వీళ్ళు చూసుండరు, అది పెట్టేసి సీజీఐస్ కొట్టేద్దాం అన్నట్టుంది. హారర్ ఫీల్ రావాలంటే కాస్ట్యూమ్స్ అండ్ మేకప్స్ ఉండాలి. మొత్తం విఎఫ్ఎక్స్ యూస్ చేస్తే నేను కాదు కదా, సినిమాలో ఉన్న సీజీఐ నల్ల పెళ్లి కూడా భయపడదు. ఇక కామెడీ సంగతి ఏదైతే ఉందో బుజ్జిగాడు చెప్తే అనిపించేదేమో, బట్ అప్పటి ప్రభాస్ వేరే, ఇప్పటి ప్రభాస్ వేరే. యాక్టర్స్కి ఇంకో సైడ్ చూపించారు పూరి గారు. అప్పుడు మేనరిజమ్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, లుక్స్ కానీ, ప్రతిదీ చాలా ఫ్లెక్సిబుల్గా న్యాచురల్గా అనిపించింది. కానీ రాజాసాబ్లో ప్రభాస్ కామెడీగా చెయ్యాలని చేసినట్టుగా ఫోర్స్డ్గా అనిపిస్తుంది. లైక్ సలార్లోని దేవా బాడీ లాంగ్వేజ్తోనో, ఆది పురుష్లోని రాఘవ్ బాడీ లాంగ్వేజ్తోనో ఫోర్స్డ్గా చేసినట్లాగా ఉంది. న్యాచురాలిటీ మిస్ అయింది. ఆ క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ ఏంటో, ఆ డైలాగ్స్ ఏంటో అనిపిస్తుంది. ప్యూర్ నాన్ సింక్, స్టైలిష్ కాస్ట్యూమ్స్, బల్క్ అండ్ స్టిఫ్ బాడీ, ఫన్ తెప్పించాలని క్రియేట్ చేసిన అన్ఫన్నీ డైలాగ్స్. అసలు ఆ షార్ట్స్ కానీ, డైలాగ్స్ కానీ ఏవి కూడా క్యారెక్టర్ నుంచి అన్నట్టుగా అనిపించట్లేదు. యాడ్ షూట్ లాగా ఉన్నాయి అన్నీ కూడా. అప్పుడే ఫ్రెష్ డ్రెస్ వేసి దువ్వుకొని ఇదిగోండి ఇది వాడండి అన్నట్టున్నాయి. ఇది రేబాన్ సన్ గ్లాసెస్ యాడ్ లాగా, రామరాజ్ పంచలు మరియు లుంగీలు, ఎంత పెద్ద దుమ్ము ఉన్న ఫేస్కి ఏమవ్వని రామరాజ్ కాటన్ కర్చీఫ్లు, చేతిలో మౌంటైన్ డ్యూ లేదు కానీ ఉండుంటే మౌంటైన్ డ్యూ భయం బదులు గెలిచి చూడు, స్కూల్ వ్యాన్కి ఏలాడి చూడు అన్నట్టు. ఇదిగోండి విఐపీ బనీన్లు, మట్టంటుకోదు నిప్పంటుకోదు. ఇంకా హెయిర్ గురించి అయితే సినిమానే, బిల్ క్రీమో లేక ఏదో క్రీమ్ యాడ్ వేసేయచ్చులాగా. అది మరీ ఆ స్టైల్లోని విగ్గా లేక హెయిర్ స్టైలే అలా చేశారో కానీ చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. టేజర్ వైజ్ ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఆడ్గా కనబడుతుంది. ప్రతిదీ సెట్స్లో విఎఫ్ఎక్స్కి కొట్టేసినట్టు, అంతా అదే మాదిరి ఆర్టిఫిషియల్ వైబ్స్. విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడతాను, బట్ అంతకంటే ముందు అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పెడదాం. ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. అంటే ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసి డార్లింగ్ మీరు ఎందుకు ఇద్దరేంటి ముగ్గురిని పెడతానన్న. అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ. ఆయన అదేంటండి ఇంత దారుణమా? ప్రణగారు అదే సార్ అది అసలు ఇక్కడ అర్థం లేదా ఉందనుకున్నానే. హారర్ కామెడీలో ముగ్గురు హీరోయిన్లు ఎందుకని అనుకునేవాడిని. ఇది సంగతి అని ఇప్పుడు అర్థమైంది. హారర్ కామెడీ తీస్తున్నారా లేక ఒకరైతే గంట సేపు వాడేయచ్చు అన్నెసరీ సింగ్స్, ఇక ముగ్గురు హీరోయిన్స్ అయితే 3 గంటలు రొమాంటిక్ సీన్స్తో నింపేయచ్చనేమో. ఇంతకే మరి రాసుకున్న స్టోరీలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారా లేక ముగ్గురు హీరోయిన్స్ కోసం స్టోరీ రాశారు? మరి స్టోరీకి తగ్గట్టు ఉండాలి కదా. హీరో అడిగారని అలా ఇరికించేస్తే ఎలా అండి? ఏమైద్దో ఏమో. అయినా ఏముంటుందో లేదు స్టోరీ. మనవాడికి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, చూస్తే ఒక పెద్ద కోటకి వారసుడు అని తెలిసిద్ది. అక్కడ ఉన్న సంపదను తీసుకుందామని వెళ్తాడు. హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. హీరో వెనుకున్న ఆ కోట కావాలని ఇంకొక అమ్మాయి ఆశపడిద్ది. హీరోని ముగ్గులోకి దింపింది. ఆ కోట ఉన్న ఏరియాలో జమీందారు కూతురు ఒక అమ్మాయి. సో ఇలా ముగ్గురు హీరోయిన్స్ ఇంట్రడక్షన్స్ టైంలో ఇంకా ఎక్కడన్నా జనాలు నిద్రపోతే మళ్ళీ ముగ్గురుతో ఇంకోసారి
ஒரு சாங் தலைவா இத்தேன் மார் மாதிரி ஒரு குத்தாங்குடி எனாங்கே ஒன்னும் போடிங்க. అందరూ అక్కడికి వెళ్ళాక అయ్యో తాత పోయావా తాత ఆస్తి ఇచ్చినందుకు థ్యాంక్స్ తాత అని ప్రభాస్ క్యారెక్టర్ కొన్ని డైలాగ్స్ వేస్తాడు. సడన్గా దయ్యం భూత పిశాచాలు దయ్యం తాత వెంటబడుతూ ఉంటారు. వీళ్ళ కోటలో ఉండడంతో కాసేపు కొంపలో కొంపటైపోయాక రాజాసాబ్ తాత రివీలేషన్, ఐఎమ్ యువర్ ఒరిజినల్ తాత, దట్ గాయ్ ఈజ్ ఫేక్ తాత అని. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. ఆస్తి కొట్టేయాలని సంజయ్ దత్ రాజాసాబ్ని నమ్మించి వేసేస్తాడు. ఈ ఆస్తిని తానే అనుభవించాలని కొన్ని క్షుద్ర పూజలు చేసి చచ్చిపోతాడు సంజయ్ దత్. పగా ప్రతీకారంతో ఉన్న రాజాసాబ్ అక్కడే దయ్యమై తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే కాసేపు అటు ఇటు పరిగెత్తాక ఫైనల్లీ అంతా తెలుసుకొని దయ్యమైన ఫేక్ సంజయ్ దత్ బంగారం వేసుకొని ఫైట్లోకి దిగుతాడు. మనవడు దొరికిపోతాడు. ఒరిజినల్ తాత ప్రభాస్లోకి దూరి విలన్ని డుషుమ్ డుషుమ్ అని కొడతాడు. కొట్టింది తాత అయితే మనవోడికి ముగ్గురు పడిపోతారు. పడుకున్న మనం సినిమా అయిపోయింది కాబట్టి లేచి వెళ్ళిపోతాం. ఇది ఒక స్టోరీయేనా? ఇలా అయితే ఉండదు అనుకుంటున్నా. మరి మ్యావరిక్ మారుతి గారు ఇంకేమిస్తారో చూడాలి. పైగా 3.5 hours రన్ టైం అంటున్నారు. ఫన్ సెట్ అయితే ఓకే, లేకుంటే విఎఫ్ఎక్స్ భూత పిశాచాలతో తల బాదుకోవటమే. ప్రజెంట్ ఇందులో చేస్తున్న యాక్టర్స్కి సెట్ అవ్వని విధంగా ఉండే క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్తో దయ్యాల కోట ఇన్ఫినిటీ అంటూ బడిత పూజ అయ్యిద్దేమో రన్ టైంకి. నెక్స్ట్ టీజర్లోని షార్ట్స్ గురించి అండ్ విఎఫ్ఎక్స్ సంగతి ఏంటి అయినా చూద్దాం. అవుట్ సైడ్ విఎఫ్ఎక్స్తో ఉన్న దయ్యాల కోటతో షార్ట్ ఓపెన్ అయింది. అండ్ ఇది దీనికి ఎంట్రన్స్. బహుశా ఈ కోట ఊరి చివరుండొచ్చు. ఎన్నో ఏళ్ళు ఎవరు లేరు కాబట్టి చుట్టూ అడవిలా అయిపోయింది. మరి మధ్యలో దారిలా ఎందుకుంది, చెట్లు లేవు అని నన్ను అడగద్దు. అప్పుడప్పుడు మందుబాబులు తాగిన మత్తులు సిట్టింగ్కి వచ్చి దయ్యాన్ని చూసి పారిపోతారేమో. అందుకే ఆ ఎంట్రన్స్ మాత్రం దారిలా అలా ఉంది, చెట్లు కప్పేయలేదని ఫిల్మ్ మేకర్ ఉద్దేశమేమో. నెక్స్ట్ ఆ కోటలోని ఒక మెయిన్ రూమ్లోకి లాక్ అనుకుంటా. గేట్దైతే వెంటిలేషన్ ఫ్యాన్ ఎక్కడ ఎందుకు ఉంటుంది, సమ్ హిడెన్ రూమ్ అయి ఉండొచ్చు. కోట లోపల షాట్ ఇది. చెట్లు ఆక్రమించేసాయి కూడా కోటలోని పెద్ద పెద్ద స్తంభాలకి. కానీ లోపల ఎలాంటి బూజు మట్టి లేదు. హీరో వస్తున్నాడని మొత్తం క్లీన్ చేశారు, లేక హీరో అడుక్కి మొత్తం ఎగిరిపోయిందో ఏమో. అండ్ దూరంగా థ్రోన్, అదే సింహాసనం చూడొచ్చు. అది ఇది. నెక్స్ట్ బంగారం, గోల్డ్ ఆర్నమెంట్స్ చూపిస్తారు. ఈ బాక్స్ ఓపెన్ చేసేది ప్రభాసే. ఎలా చెప్పచ్చు అంటే చేతికున్న రక్షధార చూసి. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఫేక్ ఓనర్ ఆర్ ఫేక్ తాతను చూడొచ్చు. ప్రభాస్ తాత ప్రభాసే, సంజయ్ దత్ ఫేక్. ఒరిజినల్ని చంపేసి ఆక్రమించేసిన సంజయ్, సో తన ఫోటో ఫ్రేమ్ వేయించుకున్నాడు. మేబీ ఇద్దరు అన్నదమ్ములేమో. రాజాసాబ్ తండ్రి యొక్క రెండో సంతానంకి పుట్టిన వ్యక్తే సంజయ్ క్యారెక్టర్ ఏమో. ఆస్తి గొడవలు వచ్చి ఉండొచ్చేమో. తర్వాత విఎఫ్ఎక్స్ నల్లపిల్లిని చూడొచ్చు. అందుబాటులో లేని యానిమల్స్ విఎఫ్ఎక్స్ అంటే ఓకే, కానీ నల్లపిల్లి నడుస్తూ మెట్లు దిగేది కూడా విఎఫ్ఎక్స్ ఏంటండి. నెక్స్ట్ మల్లీశ్వరాలమ్మ తాత యొక్క తల్లై ఉండొచ్చేమో. ఇప్పుడు ఈ కోటలో భూత పిశాచాలు గాలి ఉంది అని చెప్పడానికి కొన్ని షాట్స్. ఎగిరే చిరిగిన గుడ్డ మొక్క, తిరిగే చేతిలోని రేఖలు రెక్కలు, మాలవిక బ్యాక్ షాట్ నుంచి ఫ్రంట్ సైడ్ లైట్స్ బ్లింక్ అవ్వటం, కమిడియన్ సత్య ఒక కర్రని పట్టుకోవడంతో వదలరా అన్నట్టు అక్కడ బొమ్మలా ఉండే మనిషి విగ్రహం అటాక్ చేయటం, అద్దాలు పగలటం, లైట్స్ పేలటం. అండ్ దిస్ షాట్ ఏంటండి ఇది? ఎవరో వెనక నుండి ఫోటోను పట్టుకుంటే ముందు విఎఫ్ఎక్స్ వేసినట్టుంది. విఎఫ్ఎక్స్ గురించి ఇంకా చాలానే చెప్తాను. ఏదో చెయ్యాలని అవి ఇవి అనుకొని ఏదో చేసినట్టున్నాయి అన్నీ కూడా. ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం బాగాలేదు. డమ్మీ సెట్స్ లాగా ఇంకా విఎఫ్ఎక్స్ ఎందుకో మరి. నెక్స్ట్ ప్రభాస్ ఎంట్రీ. క్రిస్మస్ రోజున క్రిస్మస్ గిఫ్ట్స్ తీసుకొచ్చాక జరిగే సీన్ లాగా ఉంది. సిట్టింగ్లో ఉంటే ఫోన్ వచ్చింది, గిఫ్ట్స్ తీసుకొని వస్తాడు. తెల్లారాక జరిగే సీన్ ఇది. తర్వాత షాట్లో చర్చిలో ఉంటాడు ప్రభాస్. నిధిని నన్ను గెటప్లో చూడొచ్చు. మేబీ తన కోసమే అనుకుంటా. ఫైట్ సీన్ షాట్ ఉంటుంది. నెక్స్ట్ పాదఘట్టం సెట్లో ప్రభాస్ ఫేస్ కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ఫైట్ చేస్తున్నాడు. మేబీ విలన్ గ్యాంగ్ ఎవరో గుర్తుపట్టకూడదని అనుకుంటున్నా. అండ్ ఈ గ్యాంగ్ ఒకటి ప్రభాస్ వెంట పడుతూనే ఉంటారు టీజర్లో. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ సేమ్ గ్యాంగ్ ఈ షాట్లోనూ ఉంటారు. వీళ్ళు చూస్తుంది అదే, కాకపోతే గ్యాంగ్ని కాదు రాజాసాబ్ని. కింద వీళ్ళుంటే పైన ఇన్వర్షన్లో యాక్షన్ బ్లాక్ రన్ అవుతుంది. జూమ్ చేసి చూస్తే రాజాసాబ్ని చూడొచ్చు. ఆ గ్యాంగ్నే కొడుతున్నాడు రాజాసాబ్. విఎఫ్ఎక్స్ వరస్ట్ ఉన్నాయి. ఏదో తెచ్చి అతికించినట్టు క్లియర్ కనిపిస్తుంది. ఇక ఉట్టి కొట్టే షాట్ అయితే మహాదారుణం. వెనుకంతా ఒక పిక్చర్ పెట్టారు, ఎవరో కదలరు అనమాట. అదొక పిక్ అంతే. కింద 2 వరుసలో ఒక చోటది, పైన 3 ఒక్కో చోట షూట్ చేసి అన్నిటినీ పేపర్ కట్ చేసి తీసుకొచ్చినట్టు ఉంటుంది. కిందేమో సెలబ్రేట్ చేస్తున్నట్టు ఏవో ఫ్లాషెస్ వేశారు. స్టార్ యాక్టర్తో మూవీ తీయటమే ఎక్కువ. ఇంకా ఇవన్నీ అంటే ఎలా అన్నట్టు ఉన్నాయి ఈ షాట్స్. ఈ షాట్ని ఓకే చేయించిన పెద్ద మనిషి ఎవరో కానీ, మేబీ భయమో మొహమాటమో కానీ మనకి మేకులు దిగుతాయేమో అనిపిస్తుంది థియేటర్లో.
టీజర్ మొత్తంలో అన్ని యాడ్ షాట్లే ఉన్నాయి, కానీ సింపుల్ అండ్ నీట్గా ఉన్నది ఈ ఒక్క షాటే. మిగతా ప్రభాస్ ఉన్న షాట్స్ అన్ని ఏదో కొంత ఆడ్ ఫీలింగ్ లాగే ఉన్నాయి. ఆ తర్వాత కోటలోకి వచ్చాక నిధి ఉన్న నిధి రూమ్ అనుకుంటుంది. ఈ షాట్ కూడా ఏదో యాడ్ షూట్ లానే ఉంది, యాడ్లో చేసే డమ్మీ ఫైట్ లాగా. ఐ థింక్ మాలవిక క్యారెక్టర్కి ఆ కోటకి ఏదో లింక్ ఉందన్న ఫీలింగ్. మేబీ తాను పవర్స్ మీద రీసెర్చ్ చేసి బొమన్ ఇరానీ మనవరాలేమో, పురాతన వస్తువులు సేకరించే వ్యక్తి కావచ్చు, ఆరెల్స్ దొంగ అయి ఉండొచ్చు. దేర్ సి బ్యాక్ సైడ్ షీ హ్యాజ్ ఏ కాయిన్ బాక్స్ టెలిఫోన్. నెక్స్ట్ కోటలో ఒకప్పటి విఎఫ్ఎక్స్ ఎలిఫెంట్స్. నెక్స్ట్ క్షుద్ర పూజలు చేస్తున్న సంజయ్ దత్ని చూడొచ్చు. చంపడానికో ఆరెల్స్ చావు లేకుండా చేసుకోవడానికో. మరి దీన్ని నేను మాత్రమే అనుభవించాలి అని అంటాడు కదా. స్టార్టింగ్లో ప్రభాస్ చేతికి ఉన్న రక్షధార అన్నా కదా, టేజర్లో ప్రభాస్ ఉన్న అన్ని షాట్స్ అన్నిటిలో తన చేతికి రక్షధార అనేది ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కట్టారేమో తాత బాడీలోకి దూరకుండా. నాకు తెలిసి ఈ సినిమాలో ఎప్పుడోకప్పుడు అది ఊడిపోద్ది, తాత వచ్చి దూరతాడు, ఫైట్ ఇక ఎండ్. వీళ్ళంతా పైకి ఎందుకు చూస్తున్నారో ఆల్రెడీ ఇందాకే చెప్పాను, మనల్ని చూస్తున్నారేమో అన్నట్టు ఉంటుంది షాట్, కానీ పైనున్న ఓల్డ్ రాజా సాబ్ ఫైట్ సీన్ని చూస్తున్నారు. నెక్స్ట్ గోల్డ్ అడ్వర్టైజ్మెంట్లో లాంటి ఒక షాట్. బంగారం ఊరికి రాదు, నన్ను చంపి తీసుకో అనే స్టిల్. అండ్ ఇక్కడ మాలవిక ఏం చూసి షాక్ అయిందో ఏమో. నెక్స్ట్ ఫైర్తో ఆట, విఎఫ్ఎక్స్ దయ్యం, తాత కొరుకుట, బోతమెంట్రీ, టేజర్ కథ. ప్రేమ కథా చిత్రం లాంటి హారర్ కామెడీ జానరా టైప్ మూవీస్లో హారర్ ఇంపాక్ట్ ఉండదు, ఓన్లీ కామెడీయే. ఆ టైప్ మూవీ తీస్తే ఇప్పుడున్న ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి సెట్ అవ్వని సిచ్యువేషన్. ఆల్రెడీ టేజర్లోనే ఏదో తేడాగా ఉంది. ఇక కాంచనా టైప్ హారర్ కామెడీయా అంటే ఏ ఒక్క సీన్లోనూ హారర్ ఫీలే రాలేదు. అన్నీ ఏదర్ డమ్మీగా కనిపించే సెట్స్ ఆర్ గ్రీన్ స్క్రీన్ విఎఫ్ఎక్స్ షాట్సే, యాడ్స్లో షూట్ చేసిన షాట్సే. ఆ ఒక్క ఇన్వర్టింగ్ థింగ్ తప్ప ఎక్కడా కూడా మినిమం క్రియేటివిటీ లేని సీన్స్. తేడా కొడుతుంది నాకైతే. హైప్ అయితే ఏమాత్రం క్రియేట్ చేయలేదు. ఇక మళ్ళీ ట్రైలర్ అప్పుడు మాట్లాడుకుందాం. ఎటు చూసిన ఈ సినిమాపై హైప్ రావట్లేదు, టేజర్ విషయంలో అదే అయ్యింది. మీరేమంటారు టేజర్ పరంగా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.